బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు తెలంగాణలో హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు తెలంగాణలోని హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. శ్యామ్ కుమార్, చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో గత 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో పాటు ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో వచ్చే 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది బ్రాహ్మణి. అలాగే శ్యామ్, చెప్పండి, అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వర్షాల నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్లు, హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారంటారా? బ్రాహ్మణి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రతి జిల్లా కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తమకు ఫోన్ చేయాలని చెప్పేసి అధికారులు ముందు జాగ్రత్తగా చర్య చేపడుతున్న పరిస్థితి. ఎవరు కూడా ఏ చిన్న కష్టం వచ్చినా ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకొని వారి కష్టాలు నెరవేరుస్తున్న పరిస్థితి కనబడుతుంది బ్రాహ్మణి. రైట్ శ్యామ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.